అదేవిధంగా ఈ జైవీర్ రెడ్డి అనేటోడు ఎవడు, అదేవిధంగా నిరంజన్ జైన్ అంటోడు ఎవడు, ఈ డ్రగ్ రాకెట్ ఏంది, ఈ ట్రంక్ బాక్సులలో డ్రగ్ పంపించే కుట్ర ఏమన్నా జరుగుతున్నదా? గంజాయి ఇప్పటికే పెచ్చరిల్లిపోతున్నది ఈ కాంగ్రెస్ పాలనలో అన్న ఈ పరిస్థితిలో మళ్ళీ డ్రగ్స్ సప్లై చేసిన వాడికి ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే మాకు చాలా భయం వేస్తున్నది. నిజంగా చాలా భయం వేస్తుంది. ఒకప్పుడు ఏదైతే అదానీ నడిపిస్తున్న పోర్ట్లో 20,000 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ దొరికిందని ఆ మధ్య న్యూస్ వచ్చింది అదానీ కంట్రోల్ ఉండే పోర్ట్లో. అలాంటి ఏదైనా జరగబోతుందా తెలంగాణలో? సిబి ఆనంద్ గారి స్టేట్మెంట్ చూస్తే అలాంటిది నిజం అనిపిస్తాను. 30 సార్లు నాకు హెరాయిన్ కావాలని 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన నిరంజన్ కుమార్ జైన్ ఫోన్ చేసిండంటే రేపు ఇదే 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన నిరంజన్ కుమార్ జైన్ ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ తీసుకొని ఆ ట్రంక్ బాక్సుల ద్వారా వచ్చిన డబ్బులు ఆ ట్రంక్ బాక్సుల ద్వారా డ్రగ్స్ సప్లై చేయరని గ్యారంటీ ఇవ్వగలరా రేవంత్ రెడ్డి గారు? మీరు వీటన్నిటి మీద కూడా మీరు దయచేసి తెలంగాణ పిల్లలకు ఆన్సర్ చెప్పాలి. జూలై 2వ తారీఖు నాడు దయచేసి మీకు నిజంగా దమ్ముంటే అన్ని ఆధారాలతోని మేమందరం కూడా వస్తాం, దయచేసి రండి. ఈ విషయం చెప్పడం కోసమే ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మరి ఇంత విలువైన సమాచారాన్ని తెలంగాణ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కారం చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. అదేవిధంగా ఈ జైవీర్ రెడ్డి అనేటోడు ఎవడు, అదేవిధంగా నిరంజన్ జైన్ అంటోడు ఎవడు, ఈ డ్రగ్ రాకెట్ ఏంది, ఈ ట్రంక్ బాక్సులలో డ్రగ్ పంపించే కుట్ర ఏమన్నా జరుగుతున్నదా? గంజాయి ఇప్పటికే పెచ్చరిల్లిపోతున్నది ఈ కాంగ్రెస్ పాలనలో అన్న ఈ పరిస్థితిలో మళ్ళీ డ్రగ్స్ సప్లై చేసిన వాడికి ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే మాకు చాలా భయం వేస్తున్నది. నిజంగా చాలా భయం వేస్తుంది. ఒకప్పుడు ఏదైతే అదానీ నడిపిస్తున్న పోర్ట్లో 20,000 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ దొరికిందని ఆ మధ్య న్యూస్ వచ్చింది అదానీ కంట్రోల్ ఉండే పోర్ట్లో. అలాంటి ఏదైనా జరగబోతుందా తెలంగాణలో? సిబి ఆనంద్ గారి స్టేట్మెంట్ చూస్తే అలాంటిది నిజం అనిపిస్తాను. 30 సార్లు నాకు హెరాయిన్ కావాలని 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన నిరంజన్ కుమార్ జైన్ ఫోన్ చేసిండంటే రేపు ఇదే 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన నిరంజన్ కుమార్ జైన్ ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ తీసుకొని ఆ ట్రంక్ బాక్సుల ద్వారా వచ్చిన డబ్బులు ఆ ట్రంక్ బాక్సుల ద్వారా డ్రగ్స్ సప్లై చేయరని గ్యారంటీ ఇవ్వగలరా రేవంత్ రెడ్డి గారు? మీరు వీటన్నిటి మీద కూడా మీరు దయచేసి తెలంగాణ పిల్లలకు ఆన్సర్ చెప్పాలి. జూలై 2వ తారీఖు నాడు దయచేసి మీకు నిజంగా దమ్ముంటే అన్ని ఆధారాలతోని మేమందరం కూడా వస్తాం, దయచేసి రండి. ఈ విషయం చెప్పడం కోసమే ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మరి ఇంత విలువైన సమాచారాన్ని తెలంగాణ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కారం చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.